రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెరాస మద్దతుదారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. మొదటి విడతలో 4479 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో తెరాస మద్దతునిస్తున్న అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ప్రభావం చూపలేకపోతున్నారు. ఏకగ్రీవాలతో కలిపి తెరాస 2120కి పైగా పంచాయతీల్లో విజయం సాధించింది. అటు కాంగ్రెస్ 650కి పైగా గ్రామాల్లో సర్పంచుల స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 45కు పైగా, తెదేపా 18కి పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు 550కి పైగా స్థానాల్లో సత్తా చాటారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామం నుంచి వచ్చింది. మొత్తం 92 ఓట్లకు గాను 59 ఓట్లు సాధించి తెరాస మద్దతుదారు చిక్కం రవీందర్ సర్పంచ్గా విజయం సాధించారు. రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీగా చిన్న కొల్వాయికి పేరుంది. కొన్ని చోట్ల స్వల్ప తేడాతో విజయాలు నమోదవుతున్నాయి. యాదాద్రి జిల్లా బొమ్మల రమారం మండలం రంగాపురంలో విచిత్రం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై మరి ఆగంరెడ్డి దంపతులు సొంత ఓటు వేసుకోలేకపోయారు. దీంతో ఒక ఓటు తేడాతో వారి అభ్యర్థి రామిడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్గా ఎన్నికయ్యారు. నాగేష్ గారు నాయకత్వం